హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే గతంలో జగన్ ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని చెప్పేసి పదే పదే సీఎం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ అంటూ ఉంటారు కదా. అయితే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యలకి కౌంటర్గా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించి ఆయనకైతే కౌంటర్ ఇచ్చారు. ఒకసారి ఆయన ఏమన్నారో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం. సంపద సృష్టి వెరీ ఇంపార్టెంట్. సంపద సృష్టి అని అంటే రాష్ట్రానికి ఉన్న ఆదాయాలను ఇంకా అదనపు ఆదాయం రాష్ట్రానికి వచ్చే విధంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయగలిగితే దానిని సంపద సృష్టి అని అంటారు. అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా గవర్నమెంట్ రంగంలో 3 కొత్త పోర్టులు, సీ పోర్ట్స్ దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పైచి నిర్మాణం వేగంగా కూడా సాగింది. దాదాపుగా ఒక పోర్టు అయితే 65%, మరో పోర్టు దాదాపుగా 30-40%, ఇంకొక పోర్టు దాదాపుగా 30-20% పూర్తి కూడా అయిపోయినారు. ఈ రోజు ఆ పోర్టులు కన్నా పూర్తవుతే ఈరోజు శ్రీశైలం కట్టాలంటే అప్పట్లో 900 కోట్లు 600 కోట్లు అయ్యిండొచ్చు. ఈరోజు అదే శ్రీశైలం కట్టాలంటే 50,000 కోట్లు తక్కువ. ఇట్ ఈస్ ద వాల్యూ అసెట్స్. ఈ కోట్లన్నీ రేపు లక్షల కోట్లకు వాల్యూస్ అయ్యి అది రేపు కొత్త మెడికల్ కాలేజీలో 5 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తయి, మరో 3 మెడికల్ కాలేజీలో సీట్లు మెడికల్ కౌన్సిల్ ఆల్రెడీ సీట్స్ కూడా అలా చేసింది. ఇలాంటి ప్రాజెక్టులు పూర్తవుతే దానిని సంపద సృష్టి. ఇవి అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి అదనపు ఆదాయాలు వస్తాయి. ఒక సీపోర్ట్ వస్తే ఆ సీపోర్ట్ చుట్టూ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే దానివల్ల జిఎస్టీ ఉద్యోగాలు వస్తాయి. చూసారు కదా, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని అయితే బాగా రైజ్ చేస్తారు. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించడం చేత కాదు, ఆయన అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు, శ్రీలంక లాగా మారుతుంది అని చెప్పేసి ప్రతిసారి రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు కదా. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని కీలకమైన విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలు ఏంటి అంటే ప్రధానంగా సంపద సృష్టి అంటే ఆయన ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఆయన నిర్మించిన మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, మెడికల్ పోర్టులు ఉన్నాయి కదా, దాదాపు 4 పోర్టులు నిర్వహించారు. 17 మెడికల్ కాలేజీలు 4 పోర్టులు. ఈ పోర్టులు పూర్తి అయితే అక్కడ లోకల్గా ఉండే దాదాపు యూత్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మంచి జాబ్ అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే రాష్ట్రంలో మెడికల్ కాలేజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క జిల్లాకి మెడికల్ కాలేజీ నిర్మించడం. సంపద అంటూ ఉన్నారు కదా, మీ హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు మీరు నిర్వహించారు, ప్రారంభించారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ ఏపీలో రాజకీయాలు అనేవి తీవ్ర స్థాయిలో వేడెక్కుతున్నాయి అని అయితే మనకి తెలుస్తుంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి చెప్పేది కరెక్టా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కరెక్టా అనేది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ.